టికెట్ రేట్ ఇష్యూస్ గురించి ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ లో చెప్పాల్సిన అవసరం లేదు. లాక్డౌన్ తర్వాత ఆంధ్రలో కంప్లీట్లీ డౌన్ అయిపోయాయి. ఆ తర్వాత మొత్తం మేకర్స్ అందరూ కూడా వెళ్ళి గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యి హైక్స్ కావాలి, బిగ్ ఫిలిమ్స్ వస్తున్నాయి అంటే టికెట్ రేట్స్ ఎక్కువ ఉండకపోతే ఇండస్ట్రీ పడిపోతుంది, ప్రాఫిట్స్ రావు, నెంబర్స్ విషయంలో కూడా బాగా డౌన్ అయిపోతాం అనే సిచ్యువేషన్ వచ్చేసింది. రాజమౌళి గారు ఆయన ప్రతి ఈవెంట్ ఫిలిం తోటి ఇండస్ట్రీ యొక్క మార్కెట్ బౌండరీస్ ని అలా పెంచుకుంటూ వచ్చారు. అఫ్ కోర్స్ టాలీవుడ్ ఖచ్చితంగా కమర్షియల్ ఫిలిమ్స్ తీసేలాంటి ఇండస్ట్రీయే, కానీ ఆయన లేకుండా ఇండస్ట్రీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మినిమం 20% కూడా ఉండేది కాదు. అంటే ఆ ధైర్యం టాలీవుడ్ లో అదర్ మేకర్స్ కి వచ్చేది కాదు. 100 crores రావడమే ఒక అచీవ్మెంట్ ని మాట్లాడుకునే రోజుల్లోని 100 crores ని బడ్జెట్ పెట్టడంలోనే స్టార్ట్ అయిపోయింది. ఈ మార్కెట్ పెరగడం వెనకల కంటెంట్ తో పాటు టికెట్ రేట్స్ ఇష్యూ కూడా ఉందన్నమాట. టికెట్ రేట్స్ అలా పెరగడం తోటి ఇండస్ట్రీ యొక్క మార్కెట్ బాగా పెరిగింది. కానీ ఈయన స్పెషల్ గా ఎక్కువ ఇయర్స్ కష్టపడతారు, ఎక్కువ బడ్జెట్ తో ఫిల్మ్స్ తీస్తుంటారు. కాబట్టి స్పెషల్ గా ఈయన ఫిల్మ్స్ కి టికెట్ రేట్స్ పెంచడం, హైక్స్ అనేవి మొదలయ్యాయి. ఆ హైక్స్ మొదలైతే పర్లేదు, వాటికంటూ ఒక స్టేజ్ మొదలైన తర్వాత అదర్ ఫిల్మ్స్ కూడా మెల్లిగా ఆ టికెట్ రేట్స్ కి ఈక్వల్ గా నార్మలైజ్ అయిపోతూ అలా ఇయర్స్ కొద్ది టికెట్ రేట్స్ పెరుగుతూ వచ్చాయి. ఇక్కడ ఈయన ఏదో బ్లేమ్ చేస్తున్నట్టు కాదు, ఈయన కొద్దిగా ఎక్కువ ఇయర్స్ కష్టపడి ఎక్కువ బడ్జెట్ తో ఫిల్మ్స్ తీస్తుంటారు కాబట్టి దానికి డిజర్వ్డ్ గా టికెట్ రేట్స్ అడగడంలోనే తప్పలేదు. కానీ అదర్ నార్మల్ ఫిల్మ్స్ కూడా ఈయన పెంచిన రేట్స్ కి మెల్లిగా నార్మలైజ్ చేసే విధంగా మార్చేస్తున్నారు. ఇదేంటి బ్రో, ప్రతి ఇండస్ట్రీలో కూడా టికెట్ రేట్స్ అనేవి అలా పెరుగుతూ ఉంటాయి కదా, ప్రత్యేకంగా ఇక్కడ మాత్రం చెప్తున్నావు ఏంటంటే, లేదు, అదర్ ఇండస్ట్రీలోని అదర్ స్టేట్స్ లో కూడా టికెట్ రేట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటాయి. కానీ ఒక ఈవెంట్ ఫిల్మ్ వచ్చిందని చెప్పి ప్రత్యేకంగా హైక్స్ అయితే మాత్రం అక్కడ ఉండవు. ఈ టికెట్ హైక్స్ ఎక్కువ శాతం ఇక్కడే జరుగుతున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ స్టేట్స్ లోని పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి, బెంగళూరులోని, చెన్నైలోని, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, ఇలా ప్రతి ఏరియాస్ లో మల్టీప్లెక్సెస్ లో టికెట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. సమ్ టైమ్స్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ కి కూడా ఎక్కువగా పెడతారు కాస్ట్. కానీ మనం మాట్లాడుతున్న ఈ స్పెషల్ టికెట్ హైక్స్ అనేవి సింగిల్ స్క్రీన్స్. మీరు అదర్ స్టేట్స్ లో ఏ సింగిల్ స్క్రీన్ అయినా చూసుకోండి, ఇక్కడ ఉన్నంత టికెట్ రేట్స్ అక్కడ ఉండవు అనమాట. ఈవెన్ నార్త్ లో కూడా చాలా విలేజెస్ లో కానీ నార్మల్ సింగిల్ స్క్రీన్స్ లోని కాస్ట్ ని చూస్తే చాలా తక్కువగానే ఉంటాయి. ఇక తమిళనాడులో అయితే చాలా చాలా తక్కువ, అసలు మీరు షాక్ అయిపోతారు. పెద్ద పెద్ద ఈవెంట్ ఫిల్మ్స్ వస్తున్నా, బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ వస్తున్నా కూడా అక్కడ హైక్స్ అంటూ ఉండవు. అదే నార్మల్ ప్రైజెస్ తోటి అంతకన్నా తగ్గించేలాంటివి కూడా చాలా థియేటర్స్ లో ఉంటాయి అనమాట. నిజంగా ఆ స్టేట్స్ లో ఉన్న తెలుగు వాళ్ళకి ఒక లక్ అని చెప్పాలి. ఎందుకంటే పెద్ద పెద్ద పాన్ ఇండియా ఫిల్మ్స్ అక్కడ రిలీజ్ అవుతాయి కదా, వాళ్ళు నార్మల్ రేట్స్ కే హాయిగా చూస్తారు. కానీ ఇక్కడున్న వాళ్ళకి రేట్స్ వాచిపోతాయి. లాక్డౌన్ తర్వాత ట్రిపులర్ వచ్చిన తర్వాత టికెట్ రేట్స్ ని అదే విధంగా నార్మలైజ్ చేద్దామని ప్రతి ఫిల్మ్ కి కూడా అదే రేంజ్ లోని టికెట్ రేట్స్ ని పెట్టడానికి ప్రయత్నించారు. కానీ జనాలు అస్సలు వెళ్ళలేదన్నమాట లాక్డౌన్ తర్వాత. అప్పుడు మళ్ళీ టికెట్ రేట్స్ ని తగ్గించారు. చూసారా, ఇక్కడ రాజమౌళి ఫామ్ లో వర్క్ అయింది, ఇండస్ట్రీ అయింది. లాక్డౌన్ తర్వాత థియేటర్స్ మళ్ళీ కలకల్లాడుతున్నాయి అని చెప్పి ఆ రేట్స్ ని నార్మలైజ్ చేసేద్దామని మెల్లిగా ట్రై చేసినప్పటికీ ఆడియన్స్ అస్సలు ఛాన్స్ ఇవ్వలే. ఇన్ఫాక్ట్ ఆంధ్రలోని చాలా మంది ఆడియన్స్ త్రిబులర్ ని ప్రీవియస్ రాజమౌళి ఫిలిమ్స్ రేంజ్ లోని చూడలేదు. అవును, హెవీ రేట్స్ వల్ల త్రిబులర్ యొక్క తెలుగు స్టేట్స్ యొక్క టికెట్ సేల్స్ కౌంట్ అనేది బాహుబలి 1 రేంజ్ లోని అవ్వలేదన్నమాట. అంటే బాహుబలి 1 కి ఎన్ని టికెట్స్ అయితే సేల్ అయ్యాయో త్రిబులర్ కి అదే రేంజ్ లో సేల్ అవ్వలేదు. మరి బాహుబలికి కూడా టికెట్ హైక్స్ పెట్టారు, అది కూడా హైప్డ్ ఫిలిం, బిగ్ బడ్జెటే, కానీ త్రిబులర్ అది ఎందుకు అచీవ్ చేయలేదు? ఇంకొక ఎగ్జాంపుల్, KGF 1 రేంజ్ టికెట్ సేల్స్ కౌంట్ అనేది కర్ణాటక స్టేట్ లోని KGF 2 చేయలేదు. అదేంటి, పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఎక్కువ మంది చూడాలి కదా, ఎక్కువ హైప్ కదా. దాని అర్థం టికెట్ రేట్స్ యొక్క ఇంపాక్ట్ ఆడియన్స్ మీద క్లియర్ గా పడుతుంది. చాలా మంది రిజెక్ట్ చేస్తున్నారు థియేటర్స్ లో చూడడానికి, లేదా చూసిన వాళ్ళు రిపీట్స్ వేయట్లేదు. కానీ నెంబర్స్ లో ఏమైనా తేడా కనిపిస్తుందా? అస్సలు లేదు. ఆల్మోస్ట్ 400 crores ని 2 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసినట్టు ఒక పెద్ద అచీవ్మెంట్ ఇండియాలో. పైగా తెలుగు స్టేట్స్ లో ఉన్నంత థియేటర్స్ కౌంట్ అనేది అదర్ ఇండస్ట్రీస్ కి లేవన్నమాట. ఆ అడ్వాంటేజ్ తో కూడా ఎగ్జిబిటర్స్ కి ప్రాబ్లం లేదు, నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఫుట్ ఫాల్స్ తగ్గిపోయిన మాకేంటని. కానీ చాలా మందికి ఇష్టం లేదు కూడా. ఈవెన్ దగ్గుబాటి సురేష్ బాబు లాంటి వాళ్ళకి కూడా ఈ టికెట్ రేట్స్ పెంచడం ఇష్టం లేదు. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, ఈ టికెట్ రేట్స్ వల్ల ఏ విధమైన ఎఫెక్ట్ చూస్తున్నాం అనే దాని గురించి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇయర్ కి కొన్ని ఫిల్మ్స్ అంటూ మాత్రమే చూస్తాడనమాట. ఒక మంత్ కి ఇలాంటి బిగ్ ఈవెంట్ ఫిల్మ్ ని చూస్తే తర్వాత కొన్ని మంత్స్ వరకు మళ్ళీ వాళ్ళు ఫ్యామిలీతో కలిసి సినిమా చూసే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు పెట్టాల్సిన పెట్టుబడి అంతా కూడా ఒకే ఫిలిం కి పెట్టేస్తున్నారు. 3 ఫిల్మ్స్ చూడాల్సిన రేట్స్ తోటి ఒకే ఫిలిం కి అయిపోతుంది. ఆ ఫిలిం వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకంటే ఇంకొక ఆప్షన్ లేదు. ఈవెన్ సురేష్ బాబు గారు తమిళనాడు యొక్క టికెట్ రేట్స్ తోటి కంపేర్ కూడా చేశారు, బాగా తక్కువ అని. అంతెందుకు, మొన్న ఇండియన్ 2 ని తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కున్నారు కదా, అలా కొనుక్కున్న తర్వాత తెలంగాణలో ఉన్నంత టికెట్ హైక్స్ తమిళనాడులో లేవు. అంటే వాళ్ళ ఓన్ స్టేట్ లో ఉన్న టికెట్ రేట్స్ కన్నా తెలంగాణలోని ఎక్కువ. తమిళనాడులో రీసెంట్ గా విక్రమ్, జైలర్, పొన్నియిన్ సెల్వన్ 1, లియో, రీసెంట్ గా ఆల్మోస్ట్ గుడ్ ఆల్ టైమ్ రికార్డ్స్, అంటే 5 ఫిల్మ్స్ ఇండస్ట్రీ పెట్టే సిచ్యువేషన్ లోకి వచ్చేసాయి ఓన్ స్టేట్ లోని. ఇక నార్త్ బెల్ట్స్ హిందీలోని పఠాన్, గద్దా 2, జవాన్, స్త్రీ 2. 2 years కంప్లీట్ అవ్వక ముందే 4 ఇండస్ట్రీ ఫిల్మ్స్ వచ్చాయి. వాటి యావరేజ్ టికెట్ ప్రైస్ ఇండియాలో చూసుకున్నట్టయితే జవాన్ కి 195 రూపీస్, స్త్రీ 2 కి 325 రూపీస్, యానిమల్ కి 220,
పఠాన్ కి 185, గదర్ 2 కి 156. బాగా లీస్ట్, ఎందుకంటే ఎక్కువ సింగిల్ స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. స్త్రీ 2 మాస్ యాక్షన్ ఫిల్మ్ కాదు కదా, మల్టీప్లెక్సెస్ లోనే ఎక్కువ రిలీజ్ అవుతుంది కదా, కాబట్టి టికెట్ రేట్స్ ఆ విధంగా ఉన్నాయి. మల్టీప్లెక్సెస్ వలన ఫుట్ ఫాల్స్ ఎక్కువ వచ్చాయా? లేదు. పఠాన్, జవాన్, యానిమల్, గదర్ 2 కి వచ్చినంత టికెట్ సేల్స్ కౌంట్ ఫుట్ ఫాల్స్ స్త్రీ 2 కి ఎందుకు రాలేదు? టికెట్ రేట్స్ యొక్క ఇంపాక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. కానీ నెంబర్స్ ప్రకారం స్త్రీ 2, పఠాన్, జవాన్, గదర్ 2 అన్ని ఫిల్మ్స్ ని దాటేసింది. నిజానికి ఇలాంటి ఫిల్మ్స్ ఇండస్ట్రీ కొట్టాలి, స్టార్ ఫిల్మ్స్ ని దాటేయాలి. అప్పుడే కంటెంట్ కి, క్రియేటివిటీకి కాంపిటీషన్ వస్తుంది. ఇండస్ట్రీ అన్నాక స్టార్స్ కి కాంపిటీషన్ కాదు, కంటెంట్ కి, క్రియేటివిటీకి కాంపిటీషన్ కావాలి. అండ్ రిమైనింగ్ ఫిల్మ్స్ చూస్తే యానిమల్ టికెట్ రేట్ కూడా ఎక్కువ ఉంది కదా, ఎందుకంటే కొద్దిగా R-rated మల్టీప్లెక్సెస్ ని టార్గెట్ చేస్తారు, సింగిల్ స్క్రీన్స్ ఇష్యూ ఉంటుంది. ఇక్కడ పాపులేషన్ కాకుండా నెంబర్స్ ని టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడు పఠాన్, జవాన్ కూడా 300 సేమ్ స్త్రీ 2 రేంజ్ లో టికెట్ రేట్స్ పెడితే ఏ రేంజ్ లో కలెక్షన్స్ నెంబర్స్ ని అచీవ్ చేయొచ్చు. ఇక్కడ హైక్స్ మ్యాటర్ అదే అనమాట. నెంబర్స్ ని అచీవ్ చేయాలి, ఓపెనింగ్ డేస్ లోనే నెంబర్స్ కనిపించాలి. చేసినంత ప్రీ రిలీజ్ బిజినెస్ మూవీ యొక్క టాక్ ఎలా ఉన్నా 1 వీక్ లోని కంప్లీట్ అయిపోవాలి. థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ మహా అయితే ఓటీటీలో అయినా చూస్తారు, ఎలా అయినా సినిమా వాళ్ళకి రీచ్ అవుతుంది, సెకండ్ పార్ట్ కి ఖచ్చితంగా హైప్ తో ఎగబడి థియేటర్స్ కి వస్తారు. ఈ విధమైన మైండ్ సెట్ అయితే చాలా మందికి ఉందన్నమాట. నెంబర్స్ ఎక్కువ కనిపిస్తే అదర్ స్టేట్స్ లో ఉన్న వాళ్ళకి కూడా అటెన్షన్ వస్తుంది. అసలు పట్టించుకోని వాళ్ళు కూడా ఏంటి సినిమాకి ఇంత హైప్ ఉందా చూద్దాం అనే ఒక అటెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. లేదు ఒకవేళ మిస్ అయ్యి ఓటీటీలో చూసినా సీక్వెల్ సెకండ్ పార్ట్ కైనా హైప్ తో ఎగబడి పక్క స్టేట్స్ లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు. ఇది పాన్ ఇండియా మార్కెట్ యొక్క గేమ్ అనమాట. నెంబర్స్ చాలా ఇంపార్టెంట్, అందువలన ఫేక్ నెంబర్స్ కూడా వేసుకుంటారు. అది ఎక్కువ శాతం ఇక్కడే జరుగుతుంది. ఆల్సో తమిళ స్టేట్ లో కూడా గోట్ కి Day 1 ఫేక్ వేశారు, కానీ ఫైనల్ రన్ లోని నెంబర్స్ ఈక్వల్ గా మేనేజ్ చేసేసారు. ఇప్పుడు కంగువాకి ఫేక్ వేస్తున్నారు. ఎగ్జాంపుల్ గా మీరైతే అదర్ ఇండస్ట్రీస్ లోని ఇండస్ట్రీస్ కొట్టడం అనేది కౌంట్ క్లియర్ గా చూస్తున్నారు. కానీ ఆల్మోస్ట్ 5 years తర్వాత త్రిబుల్ ఆర్ తోటి మళ్ళీ ఇండస్ట్రీ కొట్టిన టాలీవుడ్ మళ్ళీ ఇప్పుడు ఆ ఇండస్ట్రీ ని బీట్ చేయాలంటే ప్రస్తుతానికి పుష్ప 2 కూడా క్లియర్ గా మనం చెప్పలేం. అప్కమింగ్ రాజమౌళి ఫిల్మ్ అని ఈజీగా చెప్పొచ్చు. ఈ విధమైన గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే ఈ నెంబర్స్ గేమ్ న పడి చాలా పాపులేషన్ ని ఇండస్ట్రీ కోల్పోతుంది కదా బ్రో. ఇక మిగిలిన వాళ్ళు కూడా చూడకపోతే ఇక ఓపెనింగ్ డే కూడా రాదు, కంప్లీట్లీ జనాలు సినిమాలు చూడడం మానేస్తారు కదా అంటే లేదు. ఓపెనింగ్ డే చూసే వాళ్ళలోని చాలా పాపులేషన్ ఉన్నారనమాట. ముఖ్యంగా హైప్డ్ ఈవెంట్ ఫిల్మ్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా చూడాలని ఫిక్స్ అయిపోతారు. ఈ ఈవెంట్ ఫిల్మ్ అనేది మోస్ట్లీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఈ సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ బిగ్ ఫిల్మ్ గురించి మొత్తం పాపులారిటీ టీవీలో కానీ ఎక్కడ చూసిన ప్రమోషన్స్ కానీ హైప్ కానీ విపరీతంగా కనిపిస్తుంది. సో అందరూ చూస్తున్నారు, మనం ఎందుకు మిస్ కావాలి? ఈ ఈవెంట్ ఫిల్మ్ ని మనం కూడా చూడాలని చెప్పి మొత్తం ఇండస్ట్రీ పాపులేషన్ చూసేలాంటి ఈవెంట్ ఫిల్మ్స్ అనేవి చాలా ఇండస్ట్రీస్ లో ఉంటాయి. ఆ హైప్డ్ ఈవెంట్ ఫిల్మ్స్ కి స్టార్స్ అవసరం లేదు, కానీ టాలీవుడ్ లో ఎక్కువ శాతం ఈవెంట్ ఫిల్మ్స్ కి స్టార్ హీరో ఫిల్మ్స్ జరుగుతూ ఉంటాయి. నాకు గుర్తున్నంత వరకు అయితే మాత్రం ఒక స్టార్ లేని ఈవెంట్ ఫిల్మ్ అంటే చివరిగా ఈగ, ఆల్సో మగధీర అని కూడా అనొచ్చు. ఆ టైంకి ఆయన ఇంకొక డెబ్యూట్ ఫిల్మ్ మాత్రమే చేశారు. ఈవెన్ పొన్నియిన్ సెల్వన్లోని పాపులర్ కాస్ట్ మెంబర్స్ అందరూ ఉన్నారనమాట. కానీ వాళ్ళెవరు కూడా క్రౌడ్ పుల్లర్స్, ఫ్యాన్స్ ఉండేలాంటి ఫ్యాన్ బేస్, ఈ విధమైన క్రౌడ్ పుల్లర్స్ తమిళ ఇండస్ట్రీస్ లోని కాదు. కానీ ఆ సినిమా ఒక ఈవెంట్ ఫిల్మ్ గా మారింది. కానీ ఇక్కడ క్రౌడ్ పుల్లర్స్ లేనిదే ఒక ఈవెంట్ ఫిల్మ్ క్రియేట్ అవ్వదని ఇప్పుడు రాజమౌళి గారు కూడా పక్కా కమర్షియల్ అయిపోయి ఆల్మోస్ట్ స్టార్ హీరోస్ ని పిక్ చేసుకునే సిచ్యువేషన్ లోనే ఉన్నారు. ఈజీగా హైప్ జనరేట్ అవుతుంది. ఒక ఎక్కువ ఇయర్స్ తీస్తున్నారు, హైప్ బడ్జెట్ ఇవన్నీ ఉంటే దానికి తగ్గట్టు టికెట్ రేట్స్ ఉంటే జనాలు ఈజీగా పుల్ అవుతారు. రీసెంట్ గా దేవరాకి చాలా మిక్స్డ్ వైబ్స్ ఉన్నాయి. ట్రైలర్ కట్స్ కానీ చాలా వరకు ఆచార్య తర్వాత అని చెప్పి నెగిటివ్ వైబ్స్ ఉన్నప్పటికీ టికెట్ రేట్స్ ని విపరీతంగా పెంచారు. అది సీక్వెల్ ఫిల్మ్ కూడా కాదు. చాలా మంది చూడడం అనుకున్నప్పటికీ ఫిల్మ్ కి నెంబర్స్ క్లియర్ గా ఓపెనింగ్ డే నుండి క్లియర్ గా కనిపించేసాయి కదా. ఫుట్ ఫాల్స్ ఎలా ఉన్నా ఇప్పుడు పుష్ప 2 డైరెక్ట్ గా సీక్వెల్. ఈ సినిమాకున్న టికెట్ రేట్స్ ప్రెసెంట్ ఉన్న రిపోర్ట్స్ ప్రకారం చూస్తుంటే ఆల్మోస్ట్ ఫేక్ అంటున్నారు. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో వస్తున్న ఒక్కొక్క పెద్ద ఫిల్మ్ కి అలా టికెట్ రేట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి అనమాట. అంటే ఈక్వల్ గా పెరుగుతున్నాయి తప్పించి తగ్గట్లేదు. ఆ విధంగా ఈ పుష్ప 2 కూడా పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది కదా ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా. అప్పుడు ఎవరైతే దేవరా సినిమా టికెట్ రేట్స్ కి చూడడం చాలా ఎక్కువ అని ఫీల్ అవుతున్నారో తర్వాత రేపు పొద్దున ఆ టికెట్ రేట్సే నార్మలైజ్ చేసేస్తారు. ఇది ఎలానో సీక్వెల్ కాబట్టి ఆడియన్స్ సెకండ్ పార్ట్ హైప్ మీద ఖచ్చితంగా వెళ్లిపోయేలాంటి నెంబర్స్ క్లియర్ గా కనిపిస్తాయి. పార్ట్ 1 కి కూడా ఎక్కువ ఫుట్ ఫాల్స్, లో టికెట్ రేట్స్ ఉన్నప్పుడే పుష్పకి క్లియర్ గా కనిపించింది తెలుగు స్టేట్స్ లో. ముఖ్యంగా అవసరం లేని పుష్ప 2 ఇప్పుడు 3D వెర్షన్ లో అవ్వడం తోటి నైజాం లో ఆల్మోస్ట్ 325-400 రూపీస్ సింగిల్ స్క్రీన్స్ కి అవ్వచ్చని రూమర్ అనమాట. ఇది పక్కగా ఫేక్ అంటున్నారు, కానీ 3D వల్ల ఖచ్చితంగా టికెట్ రేట్స్ పెరగడంలోనే ఏమాత్రం కూడా తగ్గదు కదా. ఈ హైక్స్ 3D కాస్ట్ వల్ల మల్టీప్లెక్సెస్ ఆల్మోస్ట్ 500-600 రూపీస్ కి వెళ్ళొచ్చంట. ప్రీవియస్ వీడియోస్ లో చెప్పేదే మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఎన్నో ఇయర్స్ కష్టపడి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ని తీస్తే ఆ ఫిల్మ్ కి ఖచ్చితంగా టికెట్ రేట్స్ హైక్స్ అడిగినా ఒక అర్థం ఉంటుంది. రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఫిల్మ్ నే కాస్త ఎక్కువ క్వాలిటీలోని అవసరం లేని బడ్జెట్ ని 3D ని ఇరికించి ఈ విధంగా టికెట్ రేట్స్ వసూలు చేయడం అనేది పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి అంటే ఆల్మోస్ట్ ఆ విఎఫ్ఎక్స్ గానీ ఎప్పుడు చూడని లాంటి విజువల్స్ ని ఆ విధంగా ప్రయత్నించారు కాబట్టి ఒకవేళ అడిగినా ఒక అర్థం ఉంటుంది. విఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిల్మ్ కాబట్టి
ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ తో కలిసి తీస్తున్న విఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిల్మ్ కి కూడా ఎక్కువ టికెట్ రేట్స్ అడిగితే తప్పులేదు, విఎఫ్ఎక్స్ బేస్డ్ కాబట్టి. ఇలా టైం కి ప్రాపర్ గా టెక్నికల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేయని అవుట్పుట్ ని మా మొహాన పడేసేదానికి ఇంత టికెట్ రేట్స్ డిజర్వ్ కాదు. మినిమం దేవరా, లేదంటే దానికన్నా తక్కువ ఉంటేనే బెటర్ అనమాట. అయితే ఇంత టికెట్ రేట్స్ వల్ల జనాలు చూడడం మానేయాలి బ్రో అంటే లేదు. సీక్వెల్ కాదు, నాన్ సీక్వెల్ ఫిల్మ్స్ కి కూడా డే 1 డే 2 చూసేలాంటి పాపులేషన్ ఉంటారనమాట. వాళ్ళు ఫిల్మ్స్ చూడడానికి వెళ్ళరు, థియేటర్స్ లోని సెలబ్రేట్ చేసుకోవాలని, బ్యానర్స్ కట్టాలని, మొత్తం ఊరంతా కూడా వాళ్ళ పేరుని ఈ సినిమా పేరుతోటి పాపులర్ చేసుకోవడానికి ఎంతో మంది పాపులేషన్ ఉంటారు అనమాట. ఫ్యాన్స్ అసోసియేషన్ అంటారు, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అంటారు. ఈ విధంగా బ్యానర్స్ కి, సెలబ్రేషన్స్ కి విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. బ్లాక్ లో టికెట్ కొని 500,000 రూపీస్ కూడా ఖర్చు పెట్టి మినిమం మనీ వాల్యూ లేకుండా థియేటర్స్ కి వెళ్ళేది సినిమాను చూసి ఎంజాయ్ చేయడం కన్నా లోపల సెలబ్రేట్ చేయడానికి, గెంతులు వేయడానికి, గోల పెట్టడానికి ఇలాంటి పాపులేషన్ ఉన్నంత వరకు ఖచ్చితంగా టికెట్ రేట్స్ కి పెంచడంలోని మేకర్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. క్లియర్ గా బిజినెస్ జరిగిపోతుంది, ఓపెనింగ్ డే వచ్చేస్తుంది. ఇలా బ్లాక్ లో ఇంత కాస్ట్ పెట్టి చూసేలాంటి ఆడియన్స్ రియల్ ఫిల్మ్ లవర్స్ అంటే వాళ్ళు రియల్ గా బాగున్న ఫిల్మ్స్ గానీ మంచి కంటెంట్ ఉన్న ఫిల్మ్స్ కి కూడా చూడరు. ఓన్లీ స్టార్ హీరో ఫిల్మ్స్ కి ఇలా గోల పెట్టి లాంటి హైప్డ్ ఈవెంట్ ఫిల్మ్స్ వాళ్ళ సెలబ్రేషన్ అనమాట. టైం పాస్ అవ్వదు. దాన్ని మిస్ అయిపోతే మళ్ళీ ఇలాంటి పెద్ద ఫిల్మ్ రావడానికి చాలా ఇయర్స్ టైం పట్టేస్తుంది కదా. సో ఎందుకు మిస్ అయిపోయామనే ఆతృత తప్పించి సినిమాలో ఏమైనా మిస్ అయిపోతామా అనే మ్యాటర్ ఏం కూడా కాదనమాట. ఇండియాలో చాలా వరకు హీరోస్ ఫిల్మ్స్ కి ఈ విధంగా సెలబ్రేషన్స్ చేస్తూ ఈ విధంగా గ్లోరిఫై చేస్తున్న ఆడియన్స్ అయితే ఉంటారు కదా. మోస్ట్లీ విలేజెస్ లో కానీ ఫ్యాన్ బేస్, ఫ్యాన్స్ అసోసియేషన్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఈ విధంగా బ్యానర్స్ కడుతూ నార్త్ లో ఈ కల్చర్ తగ్గుతూ వస్తుంది. మిగిలిపోయిన లాస్ట్ ఆఫ్ ది స్టార్స్ అంటే ఎస్ఆర్కే, సల్మాన్ ఖాన్, మహా అయితే అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ కొన్ని ఏరియాస్ లో వాళ్ళకి. కానీ ఎస్ఆర్కే, సల్మాన్ ఖాన్ మొత్తం నార్త్ అంతా జరుగుతుంటుంది. హృతిక్ రోషన్ కి కొన్ని ఏరియాస్ లో, కానీ ఫ్యూచర్ స్టార్స్ కి జరగదు నార్త్ లో. కానీ సౌత్ లో అది ఆగదు. సౌత్ లో ఈ కల్చర్ కి బాగా అడిక్ట్ అయ్యారు. ఇది సరిపోదు అన్నట్టు ఇప్పుడు రీ రిలీజ్ ఫిల్మ్స్ కి కూడా కొన్ని ఫిల్మ్స్ అంటే కంటెంట్ ఉంటుంది, వాటికి రీ రిలీజ్ లోని వాల్యూ ఉంటుంది. కానీ కొన్ని ఫిల్మ్స్ కి ఉండని ఫిల్మ్స్ కి కూడా రీ రిలీజ్ లో థియేటర్స్ కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి, గోల పెట్టాలని చెప్పి కూడా మాస్ ఫిల్మ్స్ కి కూడా విపరీతంగా వెళ్తున్నారు. సినిమా చూడడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి. ఇది చేస్తుంది తప్పు, చేయకండి నేను అనట్లేదు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి టైం వాళ్ళది, ఎవరి మనీ వాళ్ళది. కానీ పబ్లిక్ వాంట్స్ దట్. అది కాబట్టే మూవీ మేకర్స్ కూడా ఈ విధంగా రేట్స్ పెంచుతున్నారు అనమాట. ఈ విధంగా లేటెస్ట్ గా వచ్చిన ఒక పెద్ద హీరో ఫిలిం, హైప్డ్ ఫిలిం, ఈ బాగా సెలబ్రేట్ చేసుకున్న ఫిలిం ఈ గోల మిస్ అయిపోతే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. తర్వాత ఆ గోల జరగదు, ఆ ఛాన్స్ రాదు, మొత్తం మిస్ అయిపోయామే థియేటర్స్ లో అనే ఫీల్ లో ఉంటారు అనమాట. అంటే సినిమా చూడడం కన్నా ఈ గోలతో సినిమా చూడడమే బాగా అలవాటు అయిపోయి ఎంజాయ్మెంట్ గా అలాంటి ఆడియన్స్ ఎంత టికెట్ రేట్స్ పెట్టినా చచ్చినట్టు వెళ్లాల్సిందే. ఎడిక్ట్ అయ్యారు కాబట్టి ఆ సెలబ్రేషన్ కి, గోలకి. ఇది ఓపెనింగ్స్ లోనే ఉంటుంది కాబట్టి. ఈ హైప్డ్ కమర్షియల్ ఫిల్మ్స్ కి ఎలా ఉన్నో జనాలు వస్తారు కాబట్టి, ట్రైలర్స్ లో మిస్టేక్స్ ఉన్నా, ట్రైలర్ బాగోకపోయినా, ట్రైలర్ ని ట్రోల్ చేసినా ఖచ్చితంగా ఓపెనింగ్ డే జనాలు వస్తారు కాబట్టి అది స్క్రాప్ అయినా వెళ్లే వాళ్ళు ఉంటారు. లేటెస్ట్ గా సింగం అగైన్ 40 crore నెట్ దాటి ఓపెనింగ్ డే వచ్చింది. ట్రైలర్ కి ఎంత ట్రోల్స్ వచ్చినా ఎందుకు, ఆ సెలబ్రేషన్ డే 1 మిస్ అయిపోతామని చెప్పి వెళ్లే జనాలు కూడా చాలా మంది ఉంటారు. పబ్లిక్ వాంట్స్ దట్. సో అది తప్పని నేను అనట్లే, కానీ ఆ విధంగా చూసే ఆడియన్స్ ఉన్నారు. బ్లాక్ టికెట్స్ లో ఎంతైనా పెట్టి దీన్ని మిస్ అవ్వకూడదని చూసే ఆడియన్స్ ఉన్నంత వరకు టికెట్ రేట్స్ ఎలాంటి ప్రాబ్లం కూడా వీళ్ళ వల్ల అవ్వదు. నెక్స్ట్ వీక్ ఎలానో టికెట్ రేట్స్ తగ్గితే చూడాలనుకున్న వాళ్ళు సినిమా టాక్ బాగుంటే ఫ్యామిలీస్ వస్తారు, లేదంటే ఓటీటీ. సో ఈ విధంగా మూవీ ఇండస్ట్రీ బిజినెస్ అనేది నడుస్తుంది కాబట్టి టికెట్ రేట్స్ అలా పెరుగుతూ ఉంటే వాటిని అలా నార్మలైజ్ చేస్తూ ఉంటారు. ఇది ఆగదు. పుష్ప 2 స్టార్టింగ్ ఇనిషియల్ బుకింగ్స్ చూసి చాలా మంది ఈజీగా 4 million ప్రీమియర్ పెట్టి కల్కిని, త్రిబులర్ ని దాటేసే రేంజ్ పొటెన్షియల్ కనిపించినప్పటికీ ప్రస్తుతానికి దేవరా కన్నా కొద్దిగా తక్కువగానే పర్ఫామ్ చేస్తుంది అనమాట. కానీ 40,000 టికెట్స్ ఫాస్టెస్ట్ గా సేల్ అయినవి అయితే మాత్రం అది పుష్ప రికార్డ్ అనమాట. దేవరా, కల్కి, త్రిబులర్ ఈ అన్ని ఫిల్మ్స్ కన్నా ఫాస్ట్ గా 40,000 టికెట్స్ ని సేల్ చేసింది పుష్ప 2. అంటే టికెట్ రేట్స్ మరి $35, వీటికి మించి ప్రీమియర్స్ పెంచట్లేదు, కొద్దిగా నార్మల్ గా ఉందని క్లియర్ గా అర్థమవుతుంది అక్కడ. ఓవర్సీస్ లో ఫిల్మ్ ని ఆల్మోస్ట్ 140 crore థియేట్రికల్ రేట్స్ కమ్మారు. ఆ షేర్ రావాలంటే ఆల్మోస్ట్ 290-300 crore క్రాస్ ఓవర్సీస్ నుండి రావాలి. హిందీ యొక్క సపోర్ట్ గట్టిగా రావాలి. ప్రీమియర్స్ లో ఎలా ఉన్నా హిందీ వెర్షన్ లాంగ్ రన్ ఖచ్చితంగా యూజ్ అవ్వచ్చు, చూద్దాం. కానీ అది యూజ్ అయ్యి 200-250 crores వస్తే సరిపోదు. మినిమం 300 crores సెన్సేషన్ అవ్వాలన్నమాట. అప్పుడే సినిమా బ్రేక్ ఇన్ అవుతుంది, లేదంటే లాస్ అవుతుంది ఓవర్సీస్ లో. లేటెస్ట్ గా మాస్ ఫిల్మ్స్ కి టాలీవుడ్ నుండి అయితే మాత్రం ఓవర్సీస్ లో మండే నుండి పడుతున్నారు, అలాగా కౌంట్ పడుతుంది. ఫుట్ ఫాల్స్ అయితే విపరీతంగా తగ్గిపోతుంది అనమాట. ఓవర్సీస్ లో చాలా మంది ఆడియన్స్ మాస్ ఫిల్మ్స్ చూడడం తగ్గిస్తున్నారా అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పుష్ప 2 హైప్డ్ సీక్వెల్ తోటి పాన్ ఇండియాగా అన్ని స్టేట్స్ లోని అన్ని టైప్ ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఐ, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఓవర్సీస్ లో చూస్తారు కాబట్టి దీని యొక్క కంప్లీట్ ఫైనల్ పొటెన్షియల్ బట్టి ఒక క్లారిటీ వస్తుంది ఓవర్సీస్ మార్కెట్ మీద టాలీవుడ్ ఫిల్మ్స్ కి. మొత్తానికి టికెట్ రేట్స్ వల్ల పడిన ఇండస్ట్రీకి ఎఫెక్ట్ అండ్ దాంతో పాటు పడకుండా అడ్వాంటేజ్ కూడా క్లియర్ గా మీకు అర్థమైంది కదా. అందుకనే ఓల్డ్ ఫిల్మ్స్ యొక్క ఫుట్ ఫాల్స్ కాదు, లేటెస్ట్ గా వచ్చిన ఫిల్మ్స్ యొక్క ఫుట్ ఫాల్స్ టికెట్ సేల్స్ తోటి కంపేర్ చేసి మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చేశా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.